ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారం మనం 27వ అధ్యాయంలో రోమాకు పౌలు ప్రయాణం చేస్తూ ఓడలో వాళ్ళు పడిన శ్రమలను గురించి, దేవుడు తనతో మాట్లాడిన విధానాన్ని మనం ధ్యానం చేసాం. 26వ వచనంలో 25వ వచనం నుంచి చదువు 24 నుంచి మనం చూస్తే, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి మనము ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద, దేవుడంటే తెలిసిన వాళ్ళ ధైర్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తెలిస్తే మనం ఎట్లా ఉంటామంట? ధైర్యవంతులుగా ఉంటాం. దేవుడు నాతో మాట్లాడాడు అన్న ఆ విశ్వాసము మనం కలిగిన వారిగా ఉంటాం. పౌలు గారి మాటల్లో మనం అవే వింటున్నాం. దేవుడు నాతో మాట్లాడాడు, మనం ఎవరము చనిపోము, కైసరు ఎదుట నిలవబెడతానని నాతో వాగ్దానం చేసిన దేవుడు మనలో ఏ ఒక్కరిని కూడా ఈ సముద్రంలో జరుగుతున్న ఈ పరిస్థితుల్లో మనము చావము, ఏదొక రేవుకు చేర్చగలిగిన దేవుడు. ఆయన ఏం చేస్తాడంట? బాధలు వచ్చినాయి అని, శ్రమలు వచ్చినాయి అని, సముద్రంలో అలల చేత కొట్టబడుతున్నావని నిన్ను వదిలేసే దేవుడు కదగట. ఏదొక రేవుకి చేర్చి నిన్ను బ్రతికించగలిగిన దేవుడు నా దేవుడని ఒక విశ్వాసంతో ఆయన చెప్తున్న ఈ మాటలను ప్రియమైన దేవుని బిడ్డలారా మనం వింటా ఉన్నాం. దేవుని బిడ్డలైన వారు లక్షణాలు అవే. పౌలు గారు ఎప్పుడైతే హింసించి, దూషించి, అవమానించి సంఘాన్ని బాధ పెట్టాడో, దేవుని దర్శనమైన తర్వాత దేవుడు వాటన్నిటిని మానేసి లోక సంబంధమైన వాటి కంటే కూడా దేవుని సంబంధమైన ఆలోచనలు కలిగి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. లోకము వైపు చూడట్లేదు, తనకున్న ఆస్తుల వైపు చూడట్లేదు, సంపదల వైపు చూడట్లేదు, తన సంపాదన వైపు చూడట్లేదు, ఎంత లాభం వచ్చిందని చూడట్లా. మనం ఏం చేస్తాం? లాభం వస్తే పరుగు. ఏదైనా లాభం వస్తుందంటే దేవుణ్ణి విడిచిపెట్టే మనసు ఉంటుంది. కానీ ఆయన ఒక తీర్మానం చేసుకొని, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, లేకపోతే నాకు మేలు అనే విధంగా లోకాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను, లాభకరమైనది వాటినన్నిటినీ అసహ్యంగా ఎంచుకుంటున్నాను అని చెప్పాడు. అలాంటి వారే పరలోకంలో చేరగలుగుతారు. లోకాన్ని ప్రేమించి లోక ఆశల కొరకు పరుగులిడిగి దేవుని అలక్ష్య పెట్టే మనసు దేవుని బిడ్డలకు ఉండదు. ఎందుకు ఈ మాట చెప్పబడుతుందంటే, మనం ఎరిగిన వాని గొప్పతనము తెలుసు గనుక, మన దేవుని ఎంత ఉన్నతుడో మనకు తెలుసు గనుక మనము లోకానికి లొంగిపోము, లోక ఆశలకు పడిపోము. దేవుని వైపు మన దృష్టి నిలిపేవారిగా ఉంటాం. చూడండి, వాళ్ళు ఆ ఓడ ప్రయాణంలో వెళుతూ ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు మనం చూస్తాం. ఓడ 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అంద్రియా సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోవుచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదొక దేశము దగ్గర పడుదుమని ఊహించి బురుజు వేసి 20 బారల లోతని తెలుసుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం వింటున్నాం. వీళ్ళు అంద్రియా సముద్రము దగ్గరికి వెళ్ళారంట. ఆ సముద్రంలో వాళ్ళు ఆ రాత్రి అటు ఇటు కొట్టుకుపోతూ ఉంటే
మనము ఆ దరి చేరాలి కదా, ఎంత లోతుంది అని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆ, బుడుదు వేసి అనే మాటను మనం చూస్తున్నాం. బుడుదంటే కొలత, ఎంత లోతుంది అక్కడ అని చెప్పి వేసి చూశారంట వాళ్ళు. వేసి చూసిన తర్వాత వాళ్ళు చూడండి, వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు. 14 దినాలుగా వాళ్ళు అన్నపానాలు మానేశారు, భయముతో ఉన్నారు, దిగులు చెందున్నారు, మా స్థితి ఏమైద్దో అని అనుకున్నారు. మనం చెప్పుకున్నట్లుగా ఆ సైన్యాధికారులు వీళ్ళందరూ పారిపోతారేమో అనే భయంతో వీళ్ళని చంపాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. కానీ పౌలు గారికి ఉన్న ధైర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఆ కింద వచనంలో, అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరంలోని నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. చూడండి, ఆ ఓడలో నుంచి పారిపోవాలని లంగరేశారు. అక్కడ ఎట్లాగట్లా వాళ్ళు ఒక ఈతొచ్చిన వాళ్ళు, ఒక అనుభవం కలిగిన వాళ్ళు కనుక ఎట్లాగట్లా పారిపోవాలని చూశారు, ఎట్లాగట్లా పారిపోవాలని చూశారు. మన సండే మనం వాక్య ధ్యానం చేస్తాం. దేని గురించి అమ్మా? ఓడ ఆదాము, ఓడలో ఆదాము ఏడున్నాడు? ఓడలో ఉంటేనే ఒక నిబంధన చేశాడు దేవుడు. పౌలు గారితో చెప్తున్నాడు, నీ ఓడలో ఉన్న ఏ ఒక్కరు కూడా నశించిపోరు. అక్కడ దగ్గర దగ్గర 276 మంది దాకా ఓడలో ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరు కూడా నశించిపోరు అని దేవుడు చెప్పిన ఆ మాటకు ఈయన అంటున్నాడు, మీరు ఆ వేసిన లంగర్లను తెంపేసి తప్పించుకుందామని ప్రయత్నం చేయొద్దు. మీరు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని వాక్యంలో ఉండాలి, దేవుని సంఘంలో ఉండాలి. దేవుణ్ణి విడిచిపెట్టి వెళితే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు, ఇస్సాకు వాగ్దానం చేశాడు, నూతన నిబంధనలో క్రీస్తు ద్వారా మనకు ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనలో సంఘంలో ఉండాలి. మనం సంఘాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయన మరణించి వెళుతూ సంఘాన్ని మనకిచ్చాడు, మనకి తోడుగా ఆదరణనిచ్చేదిగా, అండగా మనకేముంటుంది? సంఘం ఉండాలి. బలహీనులను బలపరిచేవారిగా, ఆదరణ చూపించేవారిగా, అండగా ఉండాలి. అక్కడ చూస్తే దగ్గర దగ్గర 276 మంది దాకా ఉన్న దాంట్లో అది ఒక సంఘమే అనుకోవచ్చు. ఈ సంఘంలో నుంచి, ఈ ఓడ పరిధిలో నుంచి ఏ ఒక్కరు బయటికి వెళ్ళినా మరణిస్తారు. ఓడలో ఉంటేనే రక్షణ అంటున్నాడు. చాలామంది చూడండి, ఓడలో నుంచి బయటికి వెళ్ళి వాళ్ళ ఇష్టమైన ప్రవర్తన, వారి ఆలోచన ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. వాళ్ళు భక్తులా కాదా అని మనం అంచనా వేయలేం. వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉంటాయో మనం చెప్పలేం. వారిని పరిశీలనగా మనం వారి గురించి చెప్పలేం. కానీ క్రీస్తు ప్రభు వారికి సమస్తము తెలుసు. కనుకనే వాగ్దానం చేసిన దేవుడు, మనం చెప్పుకున్నాం కదా, ఆదాము అవ్వలో ఏం చేశారంట? వాగ్దానాన్ని మీరారు. ఆ వాగ్దానాన్ని మీరటాన్ని బట్టి వాళ్ళకి ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చినాయి, శారీరక ఇబ్బందులు వచ్చినాయి. వారి కష్టం చేత పోషించబడవలసిన పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఎందుకు? అది తినొద్దు అన్నప్పుడు దాన్ని తిన్నారు. చదివారా ఇది మన అపోస్తుల కార్యాలు? ఇప్పుడు చూస్తున్నారా? ఎంత బాగుంది కదా. 14 దినాలుగా వారు ఆహారం లేక అలల చేత కొట్టబడుతున్న పరిస్థితిలో ఒక వాగ్దానపూరితమైన మాటని పౌలు గారు చెప్తున్నారు. ఈ ఓడలో ఉంటేనే రక్షణ. ఓడలో దిగుతాం. మాకు నిచ్చెన ఉంది, మాకు తాళ్ళు ఉన్నాయి. ఆ తాళ్ళు నిచ్చెనలు ఏం పనిచేయవు దేవుడి దగ్గర. వాళ్ళు చేసింది అదే, లంగర్లని తెంపారంట. చదువమ్మా మాట. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అణివిలో నుండి లంగర్లు వేయబోనట్లుగా సముద్రములో పడవ
దింపి వేసిరి. అందుకు పౌలు, మీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పిన ఆ మాటను మనం వింటా ఉన్నాం. ఓడలో ఉండాలి. 120 సంవత్సరాలు ఎవరు అయినా ఓడగట్టిన ఆయన నోవాహు 120 సంవత్సరాలు ఓడగడుతుంటే అందరికి సువార్త చెబుతున్నాడు. ఓడలో ఎక్కిన తర్వాతే కదా చాలామంది వచ్చి తలుపు కొడుతున్నారు, తీయండి తీయండి అని. మనం కూడా ఏం చేస్తాం, అందరు ఎక్కిన తర్వాత వచ్చి తీయండి తీయండి టైప్ అనమాట. మనకి ఎప్పుడో తలుపు మూసేసాడని మనకు అర్థం కావట్లా. అంతేగా, బస్సు అంత దూరం పోయిన తర్వాత తాగండి అనుకుంటా పరిగెత్తున్నావు అనుకో, ఎవడు ఆపుతాడు నీకు? రోడ్డు మీద నిలబడి చేయెత్తేనే ఎక్స్ప్రెస్ ఆపడాడు. అలాంటిది మనం సంఘంలో ఎప్పుడొచ్చైనా ఎప్పుడే వెళ్ళొచ్చని మనం అనుకుంటే అది పొరపాటే. ఓడలోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఓడలోనే ఉండాలి. ఓడలో లేకపోతే ఓడకి తాళం వేసి ఒకరోజు సంఘం ఎత్తబడే రోజు, ఆ ఓడలో మనం లేకపోతే మన పరిస్థితి ఏమైంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు కూడా ఆలోచన చేశారు. వీళ్ళు కొంచెం సముద్రపు అనుభవం ఉంది. వీళ్ళు సముద్రాన్ని నడిపే నాయకులు కనుక ఆ లంగర్లు తెంపేసి సముద్రంలో పడవ దింపి వాళ్ళు తప్పించుకొని వెళ్దామని ఆలోచన చేశారు. ఆ 32లో వెంటనే సైనికులు పడవత్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చరి. తెల్లవారుచుండగా పౌలు చూడండి, 14 దినముల నుండి వీళ్ళు ఆ శ్రమల్లో ఉండి ఏమీ పుచ్చుకోలేదంట. ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఇవి మీ ప్రాణరక్షణకు సహాయమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే ఇదిగో నా శరీరము, ఎవరైతే దీన్ని తింటారో, ఎవరైతే దీన్ని త్రాగుతాడో వాడు నిత్య జీవం గలవాడు అని చెప్పినట్లుగా పౌలు వారు కూడా ఒక రొట్టెను తీసుకొని వాళ్ళకు త్రుంచి ఇచ్చి, ఇదిగో ఇవి పుచ్చుకొని మీ ప్రాణాలు నిలుపుకోండి, పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును, మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను. చూడండి ఎంత వాగ్దానపూరితమైన మాటలు పౌలు గారు చెప్తున్నారు. మీరు ఈ తిని మీ ప్రాణాలు ఏం చేయాలంట? రక్షించుకోండి. దేవుని అనుమతి లేకుండా మన తల వెంట్రుక కూడా రాలదంటున్నాడు. దేవుడు అనుమతి ఇచ్చాడు. మన వయసు పెరుగుతుంది, మన బలహీనం అవుతున్నాము, ఒక్కొక్క ఇంటికి రాలుతుంది, ఆ జుట్టు అంతా తెల్లబడుతుంది. అది దేవుని అనుమతి. చిన్నపిల్లలకే రాలుతుంది, అది దేవుని అనుమతి. కొన్ని సందర్భాల్లో మనం తినే తిండిని బట్టి, మన పరిస్థితులను బట్టి మనం కూడా బలహీనం అయిపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, మీరు బలమునొందునట్లు లేకపోతే మీ ప్రాణాలు రక్షణకు సహాయమగును, మీలో ఎవని తల నుండి అయినా ఒక్క వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనిడని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట, చూడండి ఈ మాటలు మనం వింటే యేసుప్రభు వారు కూడా గుర్తొస్తారు. రారా ఎక్కడ? అనేక మంది వాడు 3 దినాలుగా ఆహారం లేక అక్కడ ఉన్నప్పుడు ఒక పిల్లడు వచ్చి 5 రొట్టెలు 2 చేపలు ఏంగలే ఆ రొట్టెని ఎత్తుపట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి అక్కడున్న వారందరికీ పంచాడు. 7,000 మంది ఉన్నారు, 6,000 మంది ఉన్నారు, వాళ్ళందరికీ పంచగా ఇంకా ఆహారం మిగిలిందంట. కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. మన ముందు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు గబగబ తినేయకూడదు. ఈ ఆహారం మన ముందుకు రావడానికి కారణమైన ప్రభువుని ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆహారం ఇచ్చినందుకు వందనాలు. స్టేజీలు, మనుషులకు స్టేజీలు ఉంటాయి. వాడున్నాడు, వాడికి తల్లి ఆహారం పెడితే తింటాడు, అది ఏందని తెలియదు, తింటాడు. పెద్ద అయిన తర్వాత
ఉంటారు కదా యూత్, మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, లెగ్ పీస్ కావాలి మాకు, అదే అంటారు కేఎఫ్సీలో ఎండబెడతారే ఆ పీసు కావాలి అని అడుగుతారు. ఆడ మనమేం అడుగుతాం, ఏది పెట్టినా మనకి అయ్యా అంత వద్దు, మేము అంత తినలేము, ఇక మొక్కేసుకోండి ఇది వద్దు మేము తినలేము. ఎందుకు? తిని దాన్ని అనుభవించి ఉన్నాం. క్రైస్తవ జీవితంలో కూడా మనము ఒక అనుభవపూరితమైన జీవితాలను మనం జీవించాలి. ఏదైనా మన మీదకు వస్తున్నప్పుడు ఇట పాపము, ఇట వ్యతిరేకమైన కార్యాలు, దేవుని నామానికి వ్యతిరేకంగా మన మధ్యలో జరుగుతుంటే మనం ఏమాలి? వద్దు 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 మాకు అనాలి. ఏమనాలి? దానివల్ల మాకు నష్టం ఉంది, దానివల్ల నాకు చెడు ఉంది, నేను దాన్ని ముట్టను, దాన్ని నాకు వద్దు, నేను రాను, దానికోసం నేను ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? అనుభవం ఉంది. అంతేగా భక్తి జీవితంలో ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి నాకు తెలిసి 10 సంవత్సరాల అనుభవం ఉంది. కానీ 10 సంవత్సరాల్లో కూడా పీటీలు కొట్టే అనుభవం, నిలబడే ధైర్యం లేనివాడు, ఇగో దేవుని కోసం పోరాడగలిగిన శక్తి లేనివాడు, దేవుని కోసం నిలబడలేని వారుగా మనం ఉండకూడదు. పౌలు గారు అదే చెప్తున్నాడు. మనము ఈ ఆహారము తీసుకొని మనం ఏం చేయాలంట? బలం పొందండి అంటున్నాడు. దేవుని వాక్యము మనకు బలం. దేవుని వాక్యం వింటున్నప్పుడు నీకేమవుతుంది? నిద్ర వస్తుందా? బలం వస్తుందా? నిద్ర రాకూడదు. దేవుని వాక్యం వింటున్నప్పుడు మనకేం రావాలి? బలం రావాలి. నరాలలో బలం రావాలి. నువ్వు దేవుని వాక్యాన్ని వింటలేదంటే నువ్వు బలహీనురాలు అయిపోయావని, నువ్వు దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వట్లేదని మనం పరిశీలించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరెవరంట? దేవుని నమ్మిన వారు. అదే వాటికే ఆహారం పెడుతుంటే నేను దానికోసం వెళ్ళానండి, దీనికోసం వెళ్ళానండి, వాళ్ళు డబ్బు ఇస్తా అన్నారండి, వీళ్ళు 10,000 ఇస్తా అన్నారండి అని ఆలోచనతో మనం ఉండకూడదు. పిచ్చుకలను పోషిస్తున్న దేవుడు, అనేక పిచ్చుకలను పోషిస్తున్న దేవుడు. మనుషుల కంటే పిచ్చుకలే, పక్షులే ఎక్కువ ఉంటాయి అంట. వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించడా? మనకి ఇంకా ఈ 10 రోజులు వస్తుంటే మనకేంది? నిద్ర పట్టదు, వణుకు, భయం, ఇంత కట్టాలి, ఇంత కట్టాలి, ఇంత కట్టాలి అనుకుంటా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు ఏదో ఒక దిక్కున సహాయం చేసి మనల్ని విడిపించగలిగిన దేవుడు. పిచ్చుకలకి ఏం తెలుసు ఎక్కడ ఆహారం ఉంటుంది ఏందని? కానీ వాటి కోసం ఏం చేస్తున్నాడంట? ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. సింహపు పిల్లలు లేమిగలిగి ఉంటాయేమో కానీ నన్ను ఆశ్రయించిన వారు ఏ మేలు కొదువు లేకుండా ఉంటారంట. వాళ్ళకి అన్ని అవసరతలు తీర్చగలిగిన దేవుడు. పౌలు గారు అదే చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మాటలు దేవుని వాక్యంలో మనం వినగలం. చూడండి, అక్కడే 21వ అధ్యాయం 18వ వచనం చూడండి. 21:18. ఏముండాలంట? ఓర్పు ఉండాలి. మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనను నశించదు. మీకేముండాలి? ఓర్పు ఉండాలి. భక్తి జీవితంలో ఓర్పు ఉండాలి. భక్తి జీవితంలో నిలకడ ఉండాలి. భక్తి జీవితంలో విశ్వాసం ఉండాలి. ఆ ఓడలో ఉంటేనే మనకి రక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని రక్షిస్తాడు. మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. పారిపోమాకండి. ఇదిగో దేవుడు నిబంధన చేశాడు. నాతో చెప్పాడు, ఈ ఓడలో ఉన్న వారందరినీ నీకు అప్పగిస్తానన్నాడు. కైసరు ఎదుట నన్ను నిలవబెడతా అన్నాడు. మీకే అపాయం రాదని తెలియజేసిన ఆ మాటలను దేవుని వాక్యంలోంచి మనం వింటా ఉన్నాం. ఈ మాటలు చెప్పి రొట్టెని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని అందరూ తిన్నారు. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. ఓడలో ఉన్న మేమందరము 276. వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? 276 మంది ఉన్నారు.
ఏ ఒక్కరు కూడా అన్నం పుచ్చుకోవాలా. అందరు శ్రమ పడుతున్నారు, అందరు భయపడుతున్నారు, అందరూ అలల చేత కొట్టబడుతున్నారు, అందరూ ఆ ఓడలో భయముతో భీతితో ఉన్నారు. ఎవరి ప్రాణాలు వాళ్ళు రక్షించుకోవాలని ఆలోచనతో ఉన్నారు. కానీ పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మీ ప్రాణాలు ఎక్కడికి బావు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన అనుమతి లేనిది మన మీదకి మన వెంట్రుక, తల వెంట్రుక ఒక్కటైనను రాలేదంటున్నాడు. నువ్వు బలహీనపడాల్సిన అవసరం లేదు. నాకు కాలు నొప్పిగా ఉంది, నాకు తల నొప్పిగా ఉంది, నాకు నరాలు నొప్పిగా ఉన్నాయి, మన పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. మనకి నిరీక్షణ ఉంది, లోకులకు నిరీక్షణ లేదు. ఎంతోమంది రోగాలతో, ఇబ్బందులతో, క్రీస్తుని నమ్మక, ఆయన వైపు చూడక, అదిగో రక్షణ లేక అల్లాడుతున్న వాళ్ళు. మనకు ఒక ధైర్యం ఉంది, ఒక నిరీక్షణ ఉంది, ఒక ధైర్యం ఉంది. ఆ పెద్ద ఆమెను చూడండి, ఎన్నిసార్లు దేవుడు రక్షించాడు, ఎన్నిసార్లు దేవుడు రక్షించాడు. ఆ రక్షించగలిగిన దేవుడు నాకు వాగ్దానం చేశాడు కనుక మీరు దీంట్లో నుంచి తప్పించుకొని వెళ్ళొద్దు అన్నాడు. చూడండి 39వ వచనం, ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు, కానీ దరిగల ఒక సముద్ర పాయను చూచి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓడను దాంట్లోకి త్రోయాలి అని చూశాడు. ఒక దారిని చూసి ఆ దాంట్లోకి త్రోయాలని చూస్తే వాళ్ళు తోసారు, కానీ ఆ దారి ఏందంట, 2 సముద్రాలు కలిసే చోట అంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క సముద్రంలోనే అలల చేత కొట్టబడుతున్న వీళ్ళు, సమస్యతో ఉన్న వీళ్ళు వెళ్ళి ఎక్కడ పడ్డారు, 2 సముద్రాలు ఇట్లా గుద్దుకునే చోట ఆగిందంట. ఆ అలలు గుద్దుతుంటే ఈ సముద్రపు కింద మట్టం ఉంటుంది కదా, అవి ఇరిగిపోయినాయి అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పునాది పాడైపోయినప్పటికీ, నేను నిలవలేని స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను కాపాడతాడని ఒక విశ్వాసం మనలో ఉండాలి. పౌలు గారిలో ఆ విశ్వాసం, ఆ విధేయత కలిగి ఉన్నాడు. మనం మనుషులను ఆధారం చేసుకోకూడదు. మనుషుల తలంపుల వైపు మనం చూసినంత కాలము దేవుని సహాయము మీద మనం ఆధారపడలేము. ధైర్యంతో దేవుణ్ణి వెంబడించలేం. మనము ఆ దేవుని శక్తి ఏందో మనం ఎరిగిన వారమైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో మనం చెప్పినట్లుగా ఇది నాకొద్దు, ఇది నాకొద్దు, ఇది నాకొద్దు, ఇది నాకొద్దు అని ప్రభువు వైపు చూసి, అదే కదా మనం ఏదైనా డబ్బులు ఇస్తామంటే, లేకపోతే ఏదైనా ఇస్తామంటే, ఏదైనా సహాయం చేస్తామంటే దేవుడు లేదు, ఏమి లేదు, వెళ్ళిపోతాం. అది దైవ బిడ్డల లక్షణం కాదు. శ్రమలు వస్తున్నా కానీ వీళ్ళతో బోధ చేస్తున్నాడు పౌలు గారు, మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అక్కడ కొడుతూ ఉన్న పరిస్థితుల్లో చూడండి, ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు, కానీ దరిగల ఒక సముద్ర పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవలనని ఆలోచించిరి. గనుక లంగరు త్రాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానులు కట్లు విప్పి ముందటై తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి. కానీ 2 ప్రవాహాలు కలిగిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలక ఉండెను, అమరము ఆ దెబ్బకు బద్దలైపోయెను అనే మాటను చూస్తా ఉన్నాం. మన జీవితాలు చల్లా చెదురైపోయినా, మన స్థితి ఏదైపోయినా, బద్దలైపోయిన మన జీవితాలను మరలా నిర్మించగలిగిన శక్తివంతుడు, మనల్ని కాపాడగలిగిన వాడు. ఆ విశ్వాసం చాలామందిలో ఉండట్లా. ఒకటి మటుకు గుర్తుంచుకోవాలి, మన పరలోకానికి అందరూ చేరరు. నువ్వు రక్షణ పొందావని పరలోకానికి వెళ్తావంటే కుదరదు. నువ్వు ఏడ ఉండాలంటే ఓడలో ఏం చేయాలి, ఉండాలి, స్థిరంగా ఉండాలి, విలువైన వ్యక్తిగా ఉండాలి, విధేయత కలిగిన వ్యక్తిగా ఉండాలి, దేవుని కొరకు ధైర్యంగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం దేవుని కొరకు నిలబడితేనే పరలోక. కాదు ప్రభా అటు వెళ్ళొస్తాను, కాదు ప్రభా ఇటు వెళ్ళొస్తాను, కాదు ప్రభా నా ఇష్టం అంటే నిన్నెవరు పట్టించుకుంటారు. పౌలు గారు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి
ఓడ బద్దలైంది. ఖైదీల్లో ఎవడనూ ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవలనని సైనికులు ఆలోచన పుట్టిన గాని శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఏదగలవారు సముద్రములో దుమికి దరికిపోవాలను అని ఆలోచన ఇచ్చాడండి. శతాధిపతి ఆలోచన ఏంది? ఏ ఒక్కరు కూడా బ్రతకకుండా 700 ఎంతమంది ఉన్నారు? 276 మంది ఉన్నారంట. 76 మందిలో పౌలుని రక్షించాలనుకున్నారు. శతాధిపతులు ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ ఏం చేయాలనుకున్నారు? చంపేయాలి. కానీ పౌలు దానికి ఒప్పుకోలే. చూడండి, కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలననియు ఆజ్ఞాపించెను. ఇలాగూ అందరూ తప్పించుకొని దరిచేరిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరూ పౌలు గారి మాట విన్నారు. ఎవరికాడు తప్పించుకొని పోవాలని ప్రయత్నం చేయలే. ఓడ బద్దలైపోయింది, మా స్థితి ఏమైందో అని వారు విచారం చెందల. కానీ పౌలు గారి మాట విన్నారు కనుక వారందరూ ఏం చేయబడ్డారంట? తప్పించుకున్నారు, మరణము నుండి విడిపించబడ్డారు. ఆ తర్వాత 28వ వచనంలో చివరి అధ్యాయం ఇది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన మెంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మిలితే అనే ద్వీపానికి చేరుకున్నారట. అక్కడికి వెళ్ళగానే ఏం జరుగుతుంది? అక్కడ వర్షం పడతా ఉంది. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చలిమంట కాసుకుంటా ఉన్నారు. ద్వీపవాసులు, వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆ ద్వీపంలో ఆ నాయకుడి మీద వాళ్ళందరూ ఆధారపడతారు. అయితే మనం కూడా కొన్ని కట్టెలు తీసుకెళ్ళి దాంట్లో వేసి చలి కాసుకుందామని పౌలు గారు కూడా ఏం చేశాడంటే కట్టెలు తీసుకుంటున్నాడు. ఆయన కట్టెలు తీసుకుంటా ఉండగానే వెంటనే పాము ఆయన వేలిని పట్టుకుందంట. పాము పట్టుకుంటే ఏమైంది? విషం ఎక్కి చనిపోతారు. అందుకనే ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు వారికి విషం ఇచ్చిన పాములను తేళ్లను తొక్కుటకు దేవుడు వారికి ఏమిచ్చాడంట? అధికారం ఇచ్చాను అనే మాటను మనం చూస్తాం. ఆ ద్వీపవాసులందరూ ఆ పౌలు గారిని చూసి వీడు దెయ్యం అన్నారు, వీడు పాపాత్ముడు అన్నాడు, వీడు భ్రష్టుడు అన్నాడు, అందుకనే దేవుడు వీడిని నాశనం చేయాలని చూశాడని వాళ్ళందరూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన్ని అనుకుంటూ ఉండగానే ఆయన ఏం చేశాడంట? ఆ పాముని విదిలిచ్చేసాడంట. విదిలిగానే అది ఆ మంటల్లో పడి చనిపోయింది. వారు ఆశ్చర్యపోయారు. అరే, పాము గరిస్తే మరణించాలి కదా, కానీ ఆయన బ్రతికున్నాడేందని ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళందరూ కలిసి ఆయనకి మొరక్కబోయారంట. చూడండి, అక్కడ మనం చూస్తాం, వారందరూ ఆయన వైపు చూస్తున్నాడు. అతడైతే ఆ విష జంతువును 5వ వచనం అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు చుండిన తర్వాత అతనికి ఏ హానియు కలగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని అతడు ఎవడు అనుకున్నారు? దేవత అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వారిని ప్రజలు ఒక దేవుని సాక్షులుగా నమ్ముతారు. ఆ విలువైన జీవితాలను మనం కాపాడుకోవాలి. ఆ దేవుని ప్రేమను మనలో చూపించాలి. ఆ సాక్ష్యపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళందరూ ఆయన్ని దేవుడినా అన్నారండి. మనల్ని ఏమంటున్నారు? పౌలుకి మనకి తేడా ఏమైనా ఉందా? పౌలు మనిషే, మనం మనిషే. దేవుడు పౌలుతో మాట్లాడినట్లు మనతో కూడా వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతున్న మనము, పౌలు గారు వాక్యాన్ని తీసుకున్నాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. మనం కూడా దేవుని కొరకు నిలబడాలి. నిలబడినప్పుడే ఆ దైవప్పుడు, మీరు కీర్తనలో రాసి ఉంటుంది కదా, మీరు దైవములని
ఎవరికైతే వాక్యము వచ్చునో వారు ఎవరు ఏమవుతారంట? దైవములు అన్నాడు. ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో, ఎవరైతే వాక్య ప్రకారం జీవిస్తారో వాళ్ళు ఏమంటున్నారు? దైవములు. మీరు దేవుడే చెప్పాడు ఆ మాట. దైవత్వపు లక్షణాలు కలిగిన వాళ్ళు, దేవుణ్ణి అనుసరించేవాళ్ళు, దేవుని కొరకు ప్రయాసపడేవాళ్ళు, నీతి కొరకు బ్రతికేవాళ్ళు, దేవుణ్ణి మోయగలిగిన వారు, ఆ మందసాన్ని మోయగలిగిన యాజకత్వం వీరిలో ఉంది. ఎవరిలో? పౌలు గారిలోనా, సేవకుల్లోనా? పౌలు గారు ఎవరు? మరి మీరెవరు? మీరు కూడా సేవకులే. సాగర్ అన్నాడు ఇందాక వాక్యం. ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించి బాప్తీసం పొంది బలలో పాల్గొంటున్నారో వాళ్ళందరూ ఎవరంట? మీరు రాజులైన యాజక సమూహం. మీకేం వచ్చి ఉండాలి? వాక్యం వచ్చి ఉండాలి, ధైర్యం ఉండాలి మీలో. ధైర్యం లేకుండా అల్లరి చిల్లర పనులు చేసి ఇష్టానుసారంగా బ్రతికి మేము దైవం లాంటి ఎవరు నమ్ముతాడు? ఈయన చూసినప్పుడు వాళ్ళు దేవుడు అన్నారంట. ఆయన్ని ఏమన్నారు? ఇతడొక దేవత అని చెప్పసాగిరి. పొప్లి అను ఒకటి ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములు ఉండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు ప్రియమైన దేవుని బిడ్డలారా స్నేహభావంతో ఏం చేశాడంట? ఆతిథ్యం ఇచ్చాడంట. మనం ఎవరినైనా కలుసుకుంటే వాళ్ళకి మనకి ఏముండాలి? ఏదో పాట ఉంది, అది గుర్తొస్తుంది నాకు. ఎడ్డేమంటే తడ్డేమంటావు, ఏమన్నంటే ఎగిరి పడతావు, ఏగేదంటే యాదగిరి మామని పాట పాడారు. ఇట్లాంటి విశ్వాసులంగా మనం ఉండకూడదు. వాళ్ళు అదన్నారని మనం ఇంకోటి అంటాం. వాళ్ళతో ఏగలేకపోతున్నామండి. నిన్ను చూడగానే నా అక్క రా అక్క కూర్చో అక్క, నీకు మంచినీళ్ళు కాదు శ్రేష్టమైనది అక్కకేమి ఇవ్వాలి. పిసినారులు అయితే మనం చెప్పలేములే, వాళ్ళకి ఎన్ని చెప్పినా కానీ వారు పిసినా తరం బాదు. చూడండి, మనం వారమంతా ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం, వందలు ఖర్చు పెడతాం. దేవుడి దగ్గరికి వచ్చాకే అదే పాత చింతకాయ పచ్చడి అంటారు చూసావా, అదే టంగు, లేకపోతే దానికి ఏదో ఒకటి ఉండాలి. అభివృద్ధి లేని అవిశ్వాసపు మనసు. ఇప్పుడు ఒక నెలంతా మనం బియ్యాన్ని ఇక మా దేవుడు మాకు ఇచ్చిన ఆహారంలో భాగమని తెస్తున్నాం కదా, మరి నెలంతట్లో మన ఖర్చులేంది, మనం సంపాదించేది ఏంది, మనం దేవుడికి ఇచ్చేది ఏంది తెలియట్లా. మనం ఆశీర్వదించబడే విధానం తెలియట్లా. ఆ 20 ఆ 10 నువ్వు ఎక్కడికైనా వెళ్ళావు, ఆ 10 20 ఎత్తి తీసుకుంటావా? తీసుకోగా. మరి దేవుడికి మనం శ్రేష్టమైనవి ఇవ్వాలి. అట్లానే మనం కూడా ఏమన్నా ఇంటికి వెళ్ళామంటే, మేము భోజనంలో కూర్చుంటే రాత్రి ఒక ప్రార్థనకి వెళ్తే జోరు వర్షం పడుతుంది. ఆ వర్షంలో టెంట్ వేశారు, ఆ టెంట్లోనే ఆరాధన చేశారు. చర్చి యానివర్సిటీ వాళ్ళు వెళ్ళి ఆమె తేపక ఒకటి చికెన్ అంటుంది, మటన్ అంటుంది, గోంగూర మటన్ అంటుంది అని తెచ్చి పెడదామా, నీకు దండమా తల్లి. ఎందుకు? వాళ్ళు ఆతిథ్యం ఇవ్వవలసి, ఆతిథ్యమునకు తగిన వారు, అంత ప్రార్థనా పరులు, అంత విశ్వాసంగా, అంత ప్రేమ, అంత లోబడే మనస్తత్వం కలిగిన వాళ్ళని వాళ్ళకి మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలంట. ఈయనెవరు? అధికారి. ఒక ప్రాంతానికి, ఒక ద్వీపానికి అధికారి. ఎవరైనా ఆయన పేరేంది? కావమా? పోప్లి అనే అధికారి. ఆయన స్నేహభావంతో, ఎంతకాలం ఉంది వీళ్ళకి స్నేహం? 60 సంవత్సరాల నుంచి ఇంటి పక్కనే ఉంటున్నాం. ఉరువురుని చూసుకోవటమే, మొహంలో చూసుకోలేని సిగ్గుమాలిన బ్రతుకులు అయిపోయినాయి మనం.
ఏదో ఒకటి మనసులో కల్మషం పెట్టుకొని మొహంలో మొహం పెట్టి చూడలేరు. వాళ్ళలో ఏముందంటే అలాంటి వాళ్ళలో పాపం ఉంది. యథార్థత లేని మనుషులు ఏదో ఒకటి హృదయంలో పెట్టుకొని మొహం చూస్తే పలకరియాలేమో ఉండకూడదు. మనం దేవుని మనస్సు కలిగిన వాళ్ళం, దేవుని బిడ్డలు. వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? ఒక 3 రోజులు ఉన్నారంటాడా. 3 రోజుల్లోనే వాళ్ళకి ఎంత స్నేహభావం కలిగింది. ఒకసారి నేను మాధవి వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతే, వాళ్ళ భర్త కూడా ఉన్నాడు. కూర్చొని గంటన్నర మాట్లాడా. 8ంటికి వెళ్ళినట్టున్నా నేను. చర్చిలోకి వద్దాం ప్రార్థన చేసుకుందామని. ఈ పిల్లలు నేను రాలేదు. మండే నేను చర్చిలోకి వద్దామని అనుకున్నా. అటు చూసేళ్ళకే అటు వెళ్ళాలనిపించి వెళ్తే కూర్చొని మాట్లాడుకున్నాం. దేవుని గురించి మాట్లాడుకున్నాం. అన్న ఇంతసేపు కూర్చున్నావు, నువ్వు ఏదో ఒకటి తిని వెళ్ళాలి అని. చేసిందో కొన్నదో మనకు రెడీమేడ్ ఉన్నాయి కదా, రెడీమేడ్ అప్పలాలు అవి వేసి ఇచ్చింది. ఇంటికి రాగానే ఏం తిన్నావు? ఏం తినలేదన్నమాట. ఊరుకోరు కదా, నాకొద్దు అన్నం అంటే ఊరుకోరు కదా. ఏం తిన్నావు? ఆ ప్రేమ ఉండాలి. మనం ఒక ఇంటికి వెళ్ళదగినట్లుగా మన సహవాసం ఉండాలి. మనం అంత ప్రేమను మనం సంపాదించుకోవాలి. వాళ్ళు చేసిన తప్పును క్షమించగలిగిన మనసు ఉన్నవాళ్లే క్రైస్తవులు. ఆయన మిమ్ములను ప్రేమించి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని క్రయధనముగా తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించాడండి. నువ్వు ప్రేమించు. నిన్ను కఠినంగా అన్నవారిని, నిన్ను దూషించిన వారిని, నిన్ను అవమానపరిచిన వారిని నువ్వు ప్రేమిస్తే వాళ్ళు నిన్ను ఇంకా అధికంగా ప్రేమించగలిగిన వారుగా ఉంటారు. మనసు మార్చుకోవాలి. మనం క్రైస్తవులంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎవరో తెలియదు, కానీ స్నేహభావంతో ఏం చేస్తాడంటే ఆయన ఆతిథ్యము ఇచ్చినట్లుగా వాక్యంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఆ 8వ వచనంలో, అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతనో రక్తభేదుల చేతనో బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఆయన విశ్వాసాన్ని మనం గుర్తించాలి. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. పౌలుకు తోడుగా ఉన్న దేవుడే మనకు కూడా ఉన్నాడు. పౌలు ఏ విధంగా అయితే విశ్వాసంతో దేవుడిని వెంబడించాడో అదే విశ్వాసం మనం కూడా వెంబడించాలి. అట్లా మనం బ్రతకాలి. చూడండి గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. దేవుడు చెప్పినట్లుగానే చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? ఎవరిని పిలిపించాలంట? సంఘంలో ఉన్న పెద్దలు. సంఘంలో పెద్దలంటే దేవుని మీద విశ్వాసం ఉంచి విధేయతతో దేవుణ్ణి అనుసరించి దేవుని వాక్యాన్ని బోధించి ప్రార్థనాపరులై ఉండి విశ్వాసమును విడిచిపెట్టక నమ్మకంగా దేవునితో జీవించేవాళ్ళు సంఘ పెద్దలు. వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. దేవుడు స్వస్థపరిచేవాడు. నేను పొందిన దెబ్బల చేత స్వస్థత అన్నాడు. నా గాయముల ద్వారా మీకు స్వస్థత అన్నాడు. నా రక్తము ద్వారా మీకు స్వస్థత అన్నాడు. ఇమ్మానుయేలుగా మీకు తోడుంటానని దేవుడు సెలవిచ్చాడు. ఆ ధైర్యంతో ఆ విశ్వాసంతో నూనె రాసి ప్రార్థన చేస్తే దేవుడు ఓరక ఏం చెప్పాలి ఆ మాట. అనాయింటింగ్ ఆయిల్ మనలో కూడా ఏమంటారు? అనాయింటింగ్ని అభిషేకపు ఆత్మ. ఈనాడు మనం చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళిన అభిషేక తైల ప్రార్థన అన్నారు. పోసేస్తున్నారు నూనె. ఎంతోమంది సేవకులు వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసులందరి మీద నూనె పోతున్నారు. ఎన్నిసార్లు పోయాలి నూనె? ఒకసారి అభిషేకిస్తాడు. వాడు అభిషేకించబడిన వాడు దేవుని సన్నిధిలో మోకరిల్లి దేవుని శక్తిని మనం పొందుకోవాలి. ప్రార్థిస్తూ ఉండగానే దేవుని శక్తి మన మీదకి రావాలి. ఎటువంటి స్థలములో అయినా నిలబడి దేవుని కొరకు ప్రార్థన చేయగలిగినట్లుగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము
ఆ రోగగ్రస్తులకి మనం ఏం చేయాలంటే సంఘంలో ఉన్న పెద్దలని పిలిపించాలి అనే మాటను మనం అందుతాం. పిలిపిస్తే క్షేమం, ఎందుకంటే అది విశ్వాసపు లక్షణం. నాకు బాగా లేకపోయినా ఆయన రాలేదు చూడు, నాకు ఎంత రోగం ఉన్నా ఆయన చూడలేదంటే నీకు విశ్వాసం లేదు. ఆయన వచ్చిందాక ఉండాలి. ఫోన్ అన్న చేసి అన్న ప్రార్థన చేయమని అడగాలి. అడగలేదంటే మనకేమి లేదు. అమ్మా అది లేదు, నేతి బీరకాయలు నెయ్యి లేనట్టుగా మనకి విశ్వాసం లేదు. ఇప్పుడే రూజ్వెల్ట్ అయ్య గారు ఫోన్ చేశారు, అయ్యా మా అబ్బాయి గురించి ప్రార్థన చేయి, కొంచెం జ్వరంగా ఉంది. నేను కూడా ఇక్కడ ఎట్టా ఉన్నా మూలిగే నక్కలాగా నేను కూడా ఉన్నా. అయినా కానీ ఆయన ఏం చేశాడు, ప్రార్థన చేయి. ఎంత విశ్వాసం కదా. ప్రార్థన అంటే తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. విశ్వాసపు పరిమాణం లక్షణాలు లేని క్రైస్తవులుగా మనం ఉండకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, పౌలు గారు పొప్లి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగానే ఆయనకి వాంతులు అవుతున్నాయంట. ఏమవుతున్నాయి? వాంతులు బేతులు రెండు అవుతున్నాయంట. ఏం చేయాలి? పౌలు గారు ప్రార్థన చేయగానే అవి కట్టిని వాళ్ళు ఇంకా నమ్మారు ఆయన. మనం కూడా స్వస్థతలు జరిగినట్లుగా, అద్భుతాలు జరిగినట్లుగా, ఆశ్చర్యమైన కార్యాలు జరిగినట్లుగా, సంఘము దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా ప్రార్థన మానక సంఘంలో ఏం చేయాలి? జరుగుతూనే ఉండాలి. నువ్వు ఎప్పుడో వారానికి అవసరం దేవుడు ఆడున్నాడు, నీ దగ్గర ఉన్నాడు, సంఘంలో కూడా ఉన్నాడు. మానక ఉదయం సాయంకాలం లేదా నీకు సమయం దొరికినప్పుడల్లా విశ్వాసపు లక్షణం ఏంది? ప్రార్థన చేయటమే. ఇంట్లో కూర్చొని ఎంతసేపు ఉన్నా మనకు ప్రయోజనమే ఉంది. టైం వేస్ట్. మనకి తర్వాత ఏమనిపించి తలనొప్పి పుట్టింది, అరే మందిరానికన్నా వెళ్తే దేవుని సన్నిధిలో ప్రార్థించేవాళ్ళంగా. మంచిదే. కానీ సాతాను ప్రార్థన చేయనీయకుండా మనల్ని ఏం చేసింది? ఆపేసింది. నీలో ఉన్న బలమును రెట్టింపు చేయకుండా, నీలో ఉన్న ఆత్మాభిషేకమును రెట్టింపు చేయకుండా, నిన్ను అద్భుతమైన కార్యాలను చేయకుండా, ప్రజలను దేవుని వైపు మళ్ళించకుండా అదేం చేసింది? అద్భుతాలు జరగకుండా ఆపేసింది. అందుకని మనం ఏం చేయాలి? నీకు దేవుని మందిరం కంటే క్షేమమైన స్థలం ఏదన్నా ఉందా? క్షేమం కాదని తెలిసి ఆడ గంటలు గడుపుతాం. క్షేమం కాదని తెలిసి ఉచితమైన మాటలు, ఉచితమైన వ్యర్థమైన మాటలు బలికి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అని ప్రార్థన చేస్తే ఎక్కడుంది? ఆడేదో మాట్లాడి వచ్చావు కదా, ఎక్కడికి రాగానే ఏమైనా కడిగారా, సబ్బేసి రుద్దారా, ఏమేసి రుద్దారని? సరే పెందలాడ వచ్చి 10 నిమిషాల ముందు దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను నా నాలుకను శుద్ధి చేయి, నా ఆలోచనలు శుద్ధి చేయి, నా నడినెత్తు నుండి అరికాలు వరకు నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు అని అడిగావా? మనం చేసిన ప్రార్థన పాపం మన మనసులో ఉంటే ఆ పాపం వల్ల మనం చేసే ప్రార్థనలు ఏమవో ఫలించు. నువ్వు ఎంత ఒల్లించు, ఎంత వాక్యం పుస్తకం అంతా చదువు, ఏం ప్రయోజనం లేదు. ఎవరు ప్రార్థన చేయమన్నారు నిన్ను? ప్రియదేవుని బిడ్డలారా, చూడండి ఆయన చివరి దశలో కూడా దేవుని కొరకు ఎట్లా నిలబడ్డాడో మనం చూస్తాం. అది చూసి ఆ దీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి అనే మాటను మనం చూస్తాం. సంఘంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, సేవకుల ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దాన్ని బట్టి అనేక మంది ప్రజలు ఏం చేస్తారంట? ఇప్పుడు కూడా చూడండి, చాలా సంఘాలు, టచ్ అనే సంఘాలు, స్వస్థత అనే సంఘాలు, అక్కడ జనాలు ఎక్కువ పోతూ ఉంటారు. ఎందుకు? రోగం పోతే మళ్ళీ కనపడ్డు. అటువంటివి కాదు. విశ్వాసముతో సంఘాలను కట్టుకోవాలి. రోగం రాని, బలహీనత రాని, ఇబ్బంది రాని, ఏ పరిస్థితులైనా దేవుని మీద మేము ఆధారపడ్డామన్నప్పుడు దేవుడు నీలో ఉన్న ముళ్ళు, నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న చావు భయం అంతటిపైన ఆయన నీకు విజయం ఇచ్చి, నిన్ను బ్రతికిచ్చి, నిన్ను ఆశీర్వదించి, నీకు అనేక మందిలో శ్రేష్ఠుడిగా మార్చగలిగిన శక్తితో దేవుడు నిన్ను నింపుతాడు. పౌలు గారికి దేవుడు ఏ విధమైన ఆజ్ఞ ఇచ్చాడో, లేకపోతే అభిషేకం ఇచ్చాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా ఆయన ఇచ్చే దేవుడు. చూడండి, మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి.
3 నెలలైన తర్వాత ఆ ద్వీపమందు శీతాకాలమంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరాం. ఎన్ని నెలల తర్వాత అంట? 3 నెలల తర్వాత. 3 నెలల తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, అలెగ్జాంద్రియ పట్టణం ఓడ ఎక్కారంట వాళ్ళు. చూడండి, అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి ఒక దినమైన తర్వాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతియోలికి వచ్చితిమి. అక్కడ సహోదరులు ఉన్నారంట. సహోదరులు ఉన్నారు ఆయనకి. ఆయన అనేక ప్రాంతాలు తిరిగినోడు కనుక ఆయనకి అక్కడ సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులు ఆయన్ని వారింటికి తీసుకెళ్ళి 7 దినములు ఉండవలనని మిమ్మను వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రపుల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకోనండి. చూడండి, పౌలు గారు ఎంతో కాలంగా ఆయన వెళ్ళి తిరిగి వచ్చినప్పుడంట ఆయన సువార్త చెప్పిన వాళ్ళు, ఆయన గౌరవించేవాళ్ళు ఆయన ఎదుర్కోవటానికి వచ్చినప్పుడు, నాకు ఇలాంటి ప్రజలను ఇచ్చినప్పుడు కృతజ్ఞతలు అని దేవుని స్తుతించారంట. సేవకుని ప్రేమించలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దూషణ మాటలు మాట్లాడేవాళ్ళు. సేవకుడిని ప్రేమించకపోతే నువ్వు దేని మీద ఆధారపడతావు? సేవకుడిని గౌరవించలేకపోతే మనం దేన్ని బట్టి ఆశీర్వదించబడతాం? నిన్ను పోషిస్తున్నవాడు, నిన్ను వాక్యంలో నడిపిస్తూ ఉన్నవాడు, నిన్ను బలపరుస్తూ ఉన్నవాడు, నువ్వు చేసిన తప్పులను నీకు తెలియజేసి నిన్ను గద్దించి దేవునిలోకి నడిపిస్తున్న సేవకునికి మనం ఏం చేయాలంట? గౌరవాన్ని చూపించాలి. ఇలాంటి బిడ్డలు నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఒక్క మాట మన గురించి చెప్పటమే ఆలస్యం. ఎన్ని నెలలకు పోయిద్దో ఈ కోపం తెలియదు. ఎన్ని నెలలకు పోయిద్ది ఈ కోపం తెలియదు. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఉదయం గనక కోపం వచ్చిందా, సాయంత్రం సూర్యుడు అస్తమించేలోపు ఏం చేయాలి? ఆ కోపాన్ని విడిచిపెట్టాలి. ఇందాక మనం చెప్పాడు కదా, ఆయన సేవకులు చెప్పారు. ఏం చెప్పాడు ఆయన? మీ కంట్లో దోల ఉంది, మనకు మటుకు ఇంతలా ఉంటాయి. వాళ్ళని ఆవిడ గంటలో చూడు నలుసుంది, ఈడి గంటలో చూడు, ఈడి గంటలో చూడు అంటాం. అది చాలా తప్పు. నిన్ను నువ్వు చూసుకోవాలి ముందు. దేవుడే లోపములంచని వాడైతే మనం లోపములంచడానికి మనం ఎవరో? వాక్యం ద్వారా చెప్తాం అంతే. సేవకులు వాక్యం ద్వారా చెప్తాడు. నువ్వు కూడా సేవకుడు కనుక వాక్యంలో ఇట్లాగుందని చెప్పి వారిని సరి చేయగలిగిన అవకాశాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. వాక్యమే మన జీవితాలను మార్చేది కనుక వాక్యం మీద మనం దృష్టి నిలిపే వారిగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి అక్కడ సహోదరులందరూ, అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలనని మమ్మను వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. ఆ మీదట ఎక్కడికి వచ్చారంట? రోమాకు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాలో కొంతకాలం ఉన్న తర్వాత ఆయన దగ్గర 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయన జైలు జీవితాన్ని గడిపాడు. ఆ జైల్లో ఉన్నప్పుడే ఆయన పత్రికలు రాశాడు. మనం జైల్లో ఉంటే నన్ను పిలవండియ్యా, నన్ను ఎవడు విడిపిస్తాడయ్యా, ఒక లాయర్ నన్ను పెట్టండి, అప్పు తీసుకోండి 1,00,000 అన్నా అని ఏడుస్తాం. ఆయన జైల్లో ఉండి దేవుణ్ణి స్తుతించాడంట. జైల్లో ఉండి పత్రికలు రాశాడు. మనం ఒకసారి దీని గురించి జైల్లో ఉండి ఆయన ఏమేం చేశాడు అనేది రాశాం. తప్పిపోయిన వారిని కూడా ఆయన దరి చేర్చుకొని, ఎవరైనా ఫిలోమోన్ పత్రికలో మనం చూస్తాం. తప్పిపోయిన వారిని కూడా సరిచేసిన పౌలు గారిని జీవితాన్ని మనం చూస్తాం. తప్పిపోతున్న వారిని మనం ఏం చేయాలి? బలపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మేము
రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. సైనికులతో కలిసి ఉండటానికి వీల్లేదు. అయినా కానీ పౌలు జీవితాన్ని బట్టి ఆ శతాధిపతి ఆయన ఏం చేశాడంట, అవకాశం ఇచ్చాడంట. పౌల్లో ఏ నేరం కూడా కనపట్టలేదు. పౌలు మీద మోపిన ఏ నేరం కూడా సరైంది కాదని ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన్ని వారితో కలిసి జీవించేటట్లుగా చేశాడు. చూడండి, 3 దినములైన తర్వాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడుతున్నట్లుగా అప్పగించబడిన విధానాన్ని చెబుతున్నాడు ఆయన. నేను ఏ నేరం చేయలేదు, అయినా కానీ యూదులైన వారు నన్ను అప్పగించారు. మనవాళ్ళే నా అన్నవాళ్లే. ఎవరి కోసం మనం ప్రయాసపడుతున్నాము, ఎవరిని సరిదిద్దాలనుకుంటున్నాము, ఎవరిని మార్గంలో నిలపాలనుకుంటున్నాము. చూడండి, కొంతమంది మందిరంలో కూడా అడుగు పెట్టని సాహసం చేస్తున్నారు చాలామంది. ఇది దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని సహాయం దొరికే చోటు. వాళ్ళని మనం ఏం చేయాలి? 1-2 సార్లు చెబుతాం, వెళ్ళలేదనుకో మనం ఏం చేయలేం. వాళ్ళు దేవుని నమ్మలేదు కనుక వారికి ఏమీ దొరకలేదు. మన దేవుని సన్నిధిలో ఉంటున్నాం, ఏదో ఒక దిక్కు నుండి మనకు సహాయం అందుతుంది. మన బాధల్లో, మన ఇబ్బందుల్లో, మన కష్టాల్లో, మన రోగాల్లో, ప్రతి విధమైన పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆ వినయ బుద్ధితో వస్తున్న మనం అందరం ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు మనవారన్నవారే, యూదులే నన్ను ఇట్లా ఖైదీగా నన్ను చేశారు, రోమీయుల చేతికి నన్ను అప్పగించారు. వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరి, కానీ యూదులు అడ్డము చెప్పినందున నేను కైసర ఎదుట చెప్పుకొనవలసి వచ్చాను. అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమియు మోపవలనని నా అభిప్రాయము కాదు అంటున్నాడు. నా స్వజనులు నన్ను అప్పగించారు, కానీ వాళ్ళు ఎందుకు చేశారంట ఆ పని? ఆయన స్వజనులు పౌలు గారిని ఎందుకు అప్పగించారంట? తెలియకనే, పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి తెలియకనే వాళ్ళు అప్పగించారు. వాళ్ళ మీద నాకేమీ లేదు అంటున్నాడు, కోపం ఏమీ లేదు. ఏమన్నాడు అక్కడ? అమ్మా, ఆయన స్వజనుల మీద నేరం మోపాలని కాదు, వాళ్ళు తెలియక చేశాడు. యేసు ప్రభు మాట్లాడినట్టే మాట్లాడు. నువ్వెట్లా మాట్లాడుతున్నావు, మనం ఎట్లా మాట్లాడుతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు జీవితాన్ని ఆదర్శం అని చెప్పుకుంటాం. ప్రేమించటమే మన పని, చెప్పటమే మన పని. ఒంటరిగా చెబుతాం, వినలేదు. పెద్దలను పిలిచి చెబుతాం, వినలేదు. సంఘం ఎదురు చెబుతాం, వినలేదు. వాడిని ఏం చేయమన్నాడు దేవుడు? ఎత్తుకొని సంకలా పెట్టుకొని తిరిగాయా, నెత్తి మీద కొంపట్లా తయారవుతాడని చెప్పాడా? లేదు, వాడిని వదిలేయండి అన్నాడు. వినకపోతే వాళ్ళని ఏం చేయాలట? వాళ్ళు రావట్లేదుగా, వెళ్ళి అడగొచ్చుగా, బతిమలాడు తేవాలా? ఇది రక్షణ కార్యం, బతిమలాడితో వచ్చేది కాదు. మార్పు చెందితే, మనసు మారితేనే రక్షణ. మనసు మారితే నీలో క్రియలు ఉంటాయి. బతిమలాడు పొద్దుగూగులు బతిమలాడటం ఏంది? నిన్ను బతిమలాడు తేవాలా? రక్షించబడి నువ్వు విధేయతతో ఆయన పాదాల దగ్గరికి రావాలి, కానీ నిన్ను బ్రతిమలాడటం అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా లేదని మనం గమనించుకోవాలి. అక్కడ అంటున్నాడు, అక్కడ చూడండి, వాళ్ళ యూదులు ఆయన్ని అసలు ఆయనలో చెడుతనం లేకపోయినా ఆయన్ని ఏ విధంగా ఆయన అప్పగించారో చూడండి. 21వ వచనంలో, అందుకు వారు, యోదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు. ఇక్కడ వచ్చిన సహోదరులు ఎవడైనా నిన్ను గూర్చి చెడు సంగతి ఏమీ మాకు తెలియపరచలేదు, మరియు ఎవరో చెప్పుకొనలేదు అంటున్నాడు. పౌలు గారి గురించి
ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడు సంగతి అనేది ఎవరు చెప్పుకోలేదా? మన గురించి చెప్పుకుంటుంటే మనం ఎంత ఆయన అలాంటోడు, ఈయన ఇలాంటోడు, ఏమి ఎలాంటిది, అసలు ఆమె మాట ఏందండి, ఆమె ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుందని ఒకళ్ళు మన మీద అంటున్నారంటే మన క్యారెక్టర్ ఎలాంటిదో, మన జీవిత విధానం ఎట్లాగుందో చేయకుండా చేస్తే దేవుడు అంటాడు ఆయన మీద నేరం ఏమీ మోపలేదు అంటాడు. నువ్వు అట్లాంటివి చేస్తున్నావు అనుకో, చేదర పుట్టించే పనులు, అవిశ్వాసపు కార్యాలు మన జీవితాల్లో జరుగుతుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా పట్టించుకునే పరిస్థితిలో మనం ఉండం. చూడండి 23వ వచనం మనం చూస్తే, అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మములో నుండి, మోషే ధర్మశాస్త్రములో నుండి, ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండిరి. మన పని ఏందంట? వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని బోధించటం, అంతే. ఆమె చూడు, ఏమో చూడు, ఆమె అందం చూడు, ఆమె చీర చూడు, ఎవడికి కాదు ఆమె చీర, ఆమె అందం, ఆమె ప్రవర్తన. యేసు వైపు చూడు. పౌలు గారు అనేదేగా, యేసు వైపు చూడు, గురి వద్దకు ప్రయాణమై వెళ్ళు, పరుగు పందెంలో. అంటే నువ్వు పొద్దుగూకులు వాళ్ళకి వెళ్ళి ఇల్లుకి వెళ్ళి చూడు, నువ్వు వాక్యం చదువు, వాక్యం ద్వారా మాట్లాడు. పౌలు గారు అదే చేస్తున్నారు. ఆ యూదులందరిని సమకూర్చాడు. ఒక దినమంతా వాళ్ళతో గడిపి దేవుని గురించి సాక్ష్యం చెప్పాడు. ప్రవక్తలు యేసు ప్రభు వారి గురించి ఏం చెప్పాడో అవన్నీ వారికి వివరించి చెప్పాడు. నువ్వు వాక్యం, నీ హృదయంలో ఏముంది? వాక్యం. వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే మనం ఏది చేసినా కానీ ఆ విరిగి నలిగిన హృదయం వచ్చింది. ప్రజలు కదిలించబడతారు, దేవుని ఆత్మచేత నడిపించబడతారు, విడుదల పొందుతారు. అది లేకుండా దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే కష్టమైన పని. చూడండి, అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. నమ్మని వాళ్ళు ఉంటారు. ఇందాక దగ్గర ఎంతమంది ఉన్నారు? సాగర్ రాలేదుగా బాబీ, ఎంతమంది ఉన్నారు? 50 నుండి 60 మంది సండే స్కూల్ పిల్లలు వచ్చారు. ఉదయం 10 గంటలకి స్టార్ట్ అయ్యి 6:30 దాకా కేకలో వినపడతా ఉన్నాయి. మరి వాళ్ళు ఇంటెదురోళ్ళు ఏమల్లా, వాళ్ళని దేవుడు దీవించును గాక. మనోళ్ళు మడికి చూపు కూడా చూడాల. మరి ఎంత భక్తిలో చూడండి, ఏం జరుగుతుందా అని కూడా అడగల. బుధవారం ప్రార్థన పెడతారని రావటమే. విశ్వాసం లేదు, నేతి బెరకాయ టైప్ అనమాట. విశ్వాసం కలిగిన వాడు లక్షణం కాదు. విశ్వాసం కలిగిన వాడు ప్రతిదినము దేవుని మందిరంలో ఉంటాడు. అంత కష్టమైన స్థితిలో మనం ఎక్కడున్నాం? పౌలు గారు శ్రమలో ఉన్నప్పుడే అయినా దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే పరలోకం నుండి దేవుడు ఏం చేశాడట? నాట్యం ఆడాడట. పౌలు గారు పాట పాడుతుంటే ఆయన కాళ్ళు ఎక్కడున్నాయి? దేవుడి పాదాలు. ఆయన సింహాసనము ఆకాశమందుంటే ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయి. ఆయన ఆ మాటలకు ఏం చేస్తున్నాడు? మన పాట ఇస్తే తాళం లేదు, ఏమి లేదు, తో కానీ పాడటం అయిపోయిందని చెప్పటం. ఎన్ని సంవత్సరాల నుంచి ఒకళ్ళు పాడుతుంటే అందరం కలిసి పాడితే అందరికి వచ్చింది పాట. కానీ మన ప్రత్యేకత పాట దేవుడు ఆడుతూ ఉంటాం. పాట అయిపోయిందాక అది తీసుకొచ్చి ఇక్కడ పాడితే అలా అరుస్తుంది. చూసా, కట్టాతలు అరుస్తా, మెలులు అరుస్తూ ఉంటాయి. సైరన్ ఇప్పుడు ఒక పద్ధతిలో రాగం ఉంది. సారీగా పాద ఒక లెవెల్ ఉంటుంది దానికి. పైకి పోయి కిందకు వచ్చి, పైకి పోయి కిందకు వచ్చి రాగాలు తీసేటప్పుడు పోయింది. ఒక పాట అందుకుంటే అది కిందకు రాకూడదు, పైకి రాకూడదు, ఒక రాగంలో వెళ్ళటం. అరవకూడదు పాట, అరితే పాట కాదు అది. ఆ లెవెల్లో నేర్చుకోవాలి. మా దేవునికి మహిమ తెచ్చేటట్లుగా ఉండాలి. ఎంత మార్పు వచ్చింది! అరే, తా అంటే తూ రాదు, తూ అంటే తా రాదు. ఏమ్మా ఇన్ని మాటలు చెబుతుంది ఏంది? అపోస్తులు అదేగా అన్నారు, పామరులైన వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే, నీ జ్ఞానం అంతా జనాల మీద రుద్దుతూ ఉంటావు. వాక్యంలో రుద్దయ్యా బాబు అంటే వాక్యం వైపు చూడని వాళ్ళు, వాక్యము
నిన్ను దైవత్వపు లక్షణాల్లోకి నడిపించింది. అరే దేవుడు అని నిన్నంటే ఎంత బాగుంది, బాగలేదా? ఎవరికన్నా ప్రార్థన చేయగానే వాళ్ళకి స్వస్థత పొందారు అని మన దగ్గర చెప్పగానే ప్రభువా నీకు వందనాలు అనిపించింది. చాలామంది మనం సువార్త ప్రకటించిన వెనక ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే వారి కుటుంబాల్లో నష్టం కలుగుతుంది, ఇంకా అర్థం చేసుకోవట్లేదు. అయినా దేవుడు ఇక్కడ మనం మరణించే వరకు ఈ ఈ ఈ శరీరంలో లేకపోతే ఈ కట్టె కాలే వరకు దేవుని సువార్తను ప్రకటించాల్సిందే. అది ఆ బాధ్యత మనకిచ్చా. ఏందోనండి ఎందుకులే అండి అని మనం నిరాశ చెందటానికి వీల్లేదు. మనం దేవుని కొరకు బలంగా దేవుని కొరకు నిలబడాలి. మనకు నిరాశ కలిగిద్ది ఇలాంటి విశ్వాసులను చూసినప్పుడు. నమ్మకం లేని వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు, విధేయత లేని వాళ్ళు ఉంటారు. అయినా కానీ నేను నమ్మకంగా ఉండాలి, నేను దేవుని ఎదుటి నమ్మకంగా ఉండాలి, నేను దేవునికి కనపడాలి, దేవునికి విధేయుడిని అవ్వాలి అనే మనస్సు. అరే గుళ్ళో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా మనస్సు ఉండకూడదు. ఒక తీర్మానం తీసుకోవాలి, దేవుని పాదాల దగ్గర దేవుని వాక్యాన్ని చదువుతాను, అది నేర్చుకుంటాను. నా పితరులు ఏం చెప్పారు, క్రీస్తు ప్రభు వారి ద్వారా రక్షణ ఎట్లాగొచ్చింది, అవన్నీ మనం నేర్చుకోవాలి. ఆయన రక్తము మనకు వెలబెట్టి మనల్ని కొన్నాడు, ఆయన నమ్మితే నీకు రక్షణ అని చెప్పడానికి ఏంది అది తెలిసిన నీవు ఇంకా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఇంకా దాన్ని వివరించగలిగినట్లుగా. ఇందాక ఒక మాట విన్నాం, మేమే సాగర్ వచ్చాడు ఈరోజు పురుషుల కూడికి. అక్కడ ఆయన చెప్తున్నాడు, రైల్లో ప్రయాణం వెళ్తున్నారంట. అక్కడ ఎవరో ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళు రిట్రీట్ ఏదో జరిగితే వాళ్ళు కూడా ట్రైన్ ఎక్కాడంట. ఈయన కూడా ట్రైన్ ఎక్కాడు. ఈయన సండే స్కూల్ తీసుకుంటాడు, వాళ్ళేమో సేవ చేస్తున్నారు. ఇదిగో ఇప్పుడే మనకి ఏదైనా ప్రమాదం జరిగి ఈ రైల్లోనే మనం చచ్చిపోతే మనం ఎక్కడికి వెళ్తాం అని ఎత్తాడంట. అంటే ముందుగానే వాళ్ళని భయపించి దేవుళ్ళలోకి తీసుకురావాలనే ప్లాన్ వేస్తారు. మనం భయపెట్టి కాదు మనం చేయాల్సిన, హృదయము మారాలి. చూడండి, మనం చాలామందికి చెబుతా ఉన్నాం, హృదయం మారదు వాళ్ళకి. వాళ్ళు చెయ్యాలనుకున్న పనే సాగరు, మనం చెయ్యాలనుకున్న పనే మనం చేస్తాం. మస్తానమ్మ పొద్దున ఉదయం నుండి ఇందాక ఊడ్చేసి ఇంటికి వెళ్ళింది, అందరికంటే ముందే వచ్చింది. మళ్ళీ ఏమనాలి ఆమెనే, మిమ్మల్ని ఏమనాలి? చెప్పటం తప్ప సాగరు, మంచి పని చేసిన వాళ్ళు చెప్పడం తప్ప. ఆమెను పొగుడుతారు, కాహై తూహై అంటూ ఉంటారు, పొద్దుగు ఆమెనే పలకరెత్తారు. అంటే ఆమె మంచి పనులు చేస్తుంది, మంచి కార్యాలు చేస్తుంది. పౌలు గారు కూడా ఆ యూదులతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ధర్మశాస్త్ర గ్రంథంలో, ప్రవక్తల గ్రంథంలో ప్రభువుని గురించి ఏ వివరణ అయితే ఉందో అదే మీకు చెప్తున్నానని అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. కొందరు ఏం చేశారు, నమ్మి. యేసు ప్రభు కూడా ఒకసారి మాట్లాడుతున్నాడు, శిష్యులందరిని కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని? ఎవరైతే నా శరీరము తింటాడో, ఎవరైతే నా రక్తము త్రాగుతాడో వాడు నిత్య జీవం గలవాడు అనగలే. కొంతమంది ప్రభువా అని ఆయన పాదాల దగ్గర పడ్డారు. కొంతమంది ఏంది ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, రక్తం తాగేది ఏంది, శరీరం తినేదేంది అని ఆయన ఏం చేశారంటే వాళ్ళందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇలాంటి వాళ్ళు సంఘంలో కూడా ఉంటారు, వాళ్ళకి మంచి చెప్పకూడదు. వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళకి పేట వేయాలా, ఒక పద్యం వేయాలా, ఒక పాట చెప్పాలి వాళ్ళకి. గొప్ప గొప్ప అంటానికి ఇది సంఘంలో సరి చేయటమే ఉంటుంది. విశ్వాసంతో వస్తున్నావు, దేవుని మీద నమ్మకంతో వస్తున్నావు. దేవుని మీద నమ్మకంతో వస్తున్న నీవు ఒక మార్పు చెందాలి, ఒక విశ్వాసంలో బలపడాలి, మాదిరిగా మారాలి, దేవునికి ఘనత ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆ ఘనత లేనప్పుడు నువ్వు ఎంత కాలము దేవుని మందిరంలో కూర్చున్నా ఎవడు రమ్మన్నాడు నిన్ను అనుకుంటాడు దేవుడు. ఏమంటాడు? నా మందిరానికి నిన్ను రమ్మన్నవాడు ఎవడో అంటున్నాడు. ఒక నీతి లేకుండా, ఒక యథార్థత లేకుండా, ఒక నియమము లేకుండా మనం చేసే పనులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నమ్మకం మనకు ఉండాలి, ఆ విశ్వాసం మనకు ఉండాలి అని అంటాడు. చూడండి, అక్కడ ఒక మాట అన్నాడు, ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు వినుట మటుకు విందురు. ఏందంట? వినటానికి ఎంతో ఆసక్తిలాగా చూపిస్తారు. అది నిద్రపోతాయి అంటున్నారా? వింటే లెగంగా చెప్పమంటే చెప్పాలి కదా.
ప్రార్థన చేయమని మైకి ఇవ్వమంటే మైకి ఇవ్వగానే ఏం చేయాలి? ప్రభువా, పౌలు గారు తన జీవితంలో ఆ ఓడలో 14 రోజులు నాయన కొట్టబడ్డాడు, ఆహారం లేక 700 మంది నాయన ఇబ్బంది పడ్డారు. మా జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు అనుభవించావు నాయన. ఆ కష్టాలన్నింటిలో మమ్మల్ని కాపాడా. నీ పాదాలకు విధేయులమై మరణం వరకు నమ్మకంగా బ్రతుకుతాం ప్రభా. నీ నియమాలు, నీ మాకిచ్చిన ఆజ్ఞల్లో దేని మరొక నీ సన్నిధిలో ఉంటానని ఒక విధేయతతో కూడిన ప్రార్థన కనపట్ల జనంలో. మనం లొంగిపోవటమే ఆయన దగ్గర, మనం అంతకంటే ఏం చేయలేం. విన్న వాక్యానికి మనం పశ్చాత్తాపడాలి, విధేయత చూపించాలి, లొంగిపోవాలి దేవుని దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంట? మీరు వినుటకు మట్టుకు విందురు, గ్రహింపనే చెప్పుకోను వింటారు. విని ఏం చేస్తారు? బయటికి వెళ్ళిన తర్వాత గ్రహింపు లేదు. నేను ఇది చేయకూడదు కదా, ఇట్లా దేవుని కొరకు నిలబడాలి కదా, నేను దేవుని సాక్షిగా ఉండాలి కదా, దేవుని ఘనమైన పాత్రగా నేను ఉండాలి కదా అని అనుకోరు. ఏమనుకుంటావు? ఈ మధ్య వచ్చినాయి కదా, ఏంటి అయ్యి? అయ్యా, చేతులు కడుక్కున్నాయి. శానిటైజర్ కాదమ్మా, ఏమైనా వాసన వస్తుంటే రాకుండా కడుక్కుంటామే, హ్యాండ్ వాష్. అవి కడుక్కున్నట్టుంది మన పని. అటు పోయి వచ్చి బాత్రూంలోకి వెళ్ళి వచ్చేటట్టు కడుక్కుంటాం కదా, అట్టా ఉందా. కానీ మన పని, మార్పు చెందిన పని జీవితాల్లో లేకుండా పోయింది. పౌలు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకో. మళ్ళీ చదువు. మనం పోయిన వారం చదువుకున్నాం. ఈ వారం ఏముంది అని తెరిచారు ఆ పుస్తకం. ఏమైనా పాంగలంగా అపోస్తుల కార్యం అంటాడు, చదువుతూ ఉంటాడు. నువ్వు చదవు కాబట్టి అటు చదువుతున్నావు, విలువైన మాటలు వివరిస్తున్నావు. నువ్వు చదువుతాను నేనని ఒక తీర్మానానికి రా. ప్రాణాలు అర్పించారండి, మెడలు కోసుకున్నారు. దేవుని సువార్తను మనకు అందించటం కోసం శ్రమలు అనుభవించారు. తయారు చేయబడిన ఆ ప్రింటింగ్, ఆ కట్టలని అక్కడే కాలబెడితే మరలా కూర్చొని సంవత్సరాల పొడుగు చేశారు. అలాంటి విలువైన పుస్తకం నీ చేతిలో ఉంటే, సెల్ ఫోన్ బాయ్, సెల్ ఫోన్ తీసుకెళ్ళావా అని చెప్పి పిలిచి తీసుకొని చేస్తావే. మరి దేవుని బిడ్డలమైన మనం దేవుని వాక్యాన్ని చదవకుండా అన్నం తింటున్నాం, ఎట్లా కరుగుతుంది నీకు? వెంబడేదంటావు, పొద్దున్నే రెడీ అవుతావు 10 గంటలకల్లా. మళ్ళీ కనీసం ఆయన 9ంటికి పోయాడు, ఒక గంటలన్నా వస్తాడా పూరియో తీసుకొని అంటే లేదు అన్నట్టు ఉంటావు. కానీ ఈ ఆత్మీయ ఆహారాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అనుభవించాలి. ఇక్కడ అన్నాడు ఆయన, చూడండి, ఈ మాటలు మన హృదయాల్లో పెట్టుకోవాలి. విని వదిలేస్తున్నావేమో. ఎన్నోసార్లు మనం చెబుతున్నాం, టైం పాటించండి అమ్మా, టయానికి రండి, అది మీకు విలువ. ఇక్కడ పాట వినపడంగా అక్కడ నువ్వు పరుగులు రావాలి. మా అయ్యగారి దగ్గర, ఎమాన్యుయల్ గారి దగ్గర ఆ రోడ్డు అంతా పరిగెడతా ఉంటారు. అందరూ వచ్చారు, కోటేసి కూడా వచ్చారు, అందరూ వచ్చారు. మరి మనకెందుకు? ఇక్కడ పాట స్టార్ట్ అవ్వగానే ఆ నైటీ మీద అట్లా తిరుగుతూ ఉంటాం. మంచం మీద నుంచి అట్లా తిరిగిద్ది. అప్పుడే పాట స్టార్ట్ అయిందిరా అని ఆ పళ్ళు రెండు గడిగిద్ది, వెనక పళ్ళు గడగదు. ఏడొచ్చి ఆ మైకులో అరివంగలే మనకి ఆ వాసన, రోగం రావటం. వింటానికి వింటున్నావు కానీ గ్రహిస్తున్నావా? అది ఈ మాటలో గ్రహింపు నీలో ఉందా? గ్రహింపు లేకపోతే నువ్వు కష్టంలో ఉన్నావు, నువ్వు నష్టంలో ఉన్నావు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు. వీళ్ళు కూడా, యూత్ కూడా ఎప్పుడు రావాలి? వాళ్ళు అన్నమంతా వండేసి, అంట్లన్నీ గడిగేసి, ఇల్లంతా ఊడ్చేసి, ఇప్పుడే మా నాన్న మా అమ్మ స్నానం చేసి వెళ్ళారు, ఆ బాత్రూంలోకి అసలు వెళ్ళామని చెప్పేది అంతా పెనాయిలు పెట్టి కడిగి, మళ్ళీ ఏమైనా హుషారుగా వస్తున్నారంటే లేదు, వచ్చి ఏమైనా ఉద్యోగపడుతున్నారంటే అది కూడా లేదు. ఇంటికి మామూలు ఏమండావు? పప్పు రా, ఎప్పుడు పప్పేనా? ఆమ్లెట్ అన్నా, ఆమ్లెట్ లేదురా, రాత్రి నాన్న కారం బూంది, కారం బూందియా? ఆయన అంతే, నువ్వు కూడా అంతే, ఏం బెటరు? మా ఆస్తి అంతా ఏమైపోయింది, ఎవరు తిన్నారు? కండలు అరిగిపోయింది, జుట్టు అంతా అరిగిపోయింది, మోకాళ్ళు అరిగిపోయినాయి, జీవితం అంతా దారపోస్తే తండ్రిని తల్లిని అవమానించటం కంటే కూడా నువ్వు విలువైన వ్యక్తిగా జీవించు. దేవుడు సమృద్ధిని నీకు ఇవ్వగలిగిన వాడు. ఒక తీర్మానం రావాలి మనం.
దేవుని మాట పాట కూడా వినపడక ముందే మనం రావాలి. అది కాదు నిబద్ధత అంటే. బస్సు పోయిన తర్వాత ఊరు వెళ్తావా? ట్రైన్ వెళ్ళిన తర్వాత ఇప్పుడే వస్తాను ఉండి అంటావా? ఇక్కడ దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడు తెలుసా? పెరగని. ఏం పెరగాలంట? గోధుమలు గురుగులు పెరగని. ఒక కాలం వచ్చింది సప. అర్థమైందా? ఒక నిబద్ధతకి రా, నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఎవరినైనా నువ్వు ఒక నీతిగా, మేము 7 అయిందంటే తిట్టుకోవటమే అందరం, కానివ్వండి 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 అని తిట్టుకుంటా ఉంటాం. వాడు మరి ఆడొచ్చి కూర్చుంటేనేగా మన ఫస్ట్ బేట పెట్టగానే ఫస్ట్ పాట వెళ్ళిపోయింది యూట్యూబ్లోకి. మన ఎంత అవకాశం, ప్రపంచమంతా నువ్వు తెలిసేటట్టు చేస్తుంటే ఎవరో రోజు కనపడే వాళ్ళు కనపడతాడు, నువ్వు కనపడొద్దా? విశ్వాసిరా, విధేయత కలిగిన బాగా పాడతాడు, నమ్మకస్తుడని పేరు మనకు రావద్దా? ప్రియదేవుని బిడ్డలారా, విని వదిలే మాకు అది నష్టం. ఆ దారిలో వెళ్ళమాకు. ఒక్కొక్క ఒక మనిషిని కరిస్తే వాడు ఆ కోపంతో వెళ్ళి ఒక కర్ర తీసుకొచ్చి బండి మీద ఉండి ఆ కుక్కని మళ్ళీ మీదకి వస్తుంటే కొట్టాడు. అది పడిపోయింది ఇట్ట. ఆ ఎవరో పెద్ద మనగాళ్ళలాగా వచ్చాడు ఒకడు. వచ్చి రే కుక్కను కొడతావా మోగజీవి దాన్ని కొడతావా అని చెప్పి ఆయన మీదకి వెళ్తుంటే ఆ కుక్క లెగిసి ఈ తగాదాడేవాడిని పట్టుకుంది. అట్టా ఉంటుంది మన పని. వాడు ఎందుకు కొట్టాడో అర్థం చేసుకోకుండా ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రం వింటున్నారు కానీ వాటిని గ్రహించట్లేదు. సంఘాన్ని దూషించటం కాదు, సంఘాన్ని దేవుడేమన్నాడు? పరిమళ వాసనగా మారుస్తానన్నాడు. ఆయన వాక్యమనే ఉదక స్థానం చేపిస్తానన్నాడు. ఈ మాటకు నువ్వు విని కూడా నేను ఎప్పుడు అంతేనండి తిడతా ఉంటాడు, మరి ఎంతలా ఆమలేదని ముద్దు పెట్టుకుంటావా? వాడు ముద్దు పెట్టుకోవచ్చు. వాడు వాక్యం వెంట లెగిసి ఒకసారి మనం కరోనా టైంలో వాక్యం వింటున్నాడు, కింద నుంచి పైకి వచ్చి వాక్యం వింటున్నాడు, నిద్రలోనే లెగిసి వచ్చి నా తొడ మీద కూర్చొని వాక్యం వింటున్నాడు. ఎవరో తెలియట్లా వాడికి. వాడిని ముద్దు పెట్టుకోవచ్చు. నిన్నే ముద్దు పెట్టుకుంటాం సేదర తప్పితే. పెద్దవాడు పోయావు కదా, చెప్పవలసిన స్థానంలో ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, పౌలు గారి జీవితంలో ఆయన దేవుడు సెలవిచ్చిన మాటను ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథంలో దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటలో యూదులకు తెలియజేస్తున్నారు. చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు చెప్పుచున్నాను. చూస్తున్నాం మనం, కొంతమంది టయానికి బయలుదేరి దేవుని మందిరానికి వస్తుంటే కనపట్లేదు నీకు. ఒకరోజు అంటే ఏదో ఇబ్బంది పడ్డావు. పిల్లలు ఉన్నారే, వాళ్ళు ఎంత పనికిమాలలోని, నువ్వు అంతే పనికిమాలలోనే చేస్తావు పిల్లల్ని. ఒక వృద్ధిలోకి దావు పిల్లల్ని. అక్కడ ఎర్రగొండపాలెం వెళ్తే అక్కడ వాక్యం చెప్పమన్నారు నన్ను. దేవుడు మనల్ని ఎట్లా చేశాడంటే ఎజికియా గ్రంథంలో 6వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు ఆయన, నువ్వు రక్తముతో పొర్లి ఉన్నప్పుడు నిన్ను తుడిచాను, నీకు వస్త్రాలు ఇచ్చాను, నిన్ను అభివృద్ధి చేశాను. అయినా కానీ వాళ్ళు ఏం చేశారంటే అంత చేసినా కానీ దేవుని మీద తిరగబడ్డాడు. ఎంత చేసి ఉంటాడు, మేలు మనకి ఎంత చేశాడు. ఆ కృతజ్ఞత లేని బ్రతుకు మనము, ప్రియ దేవుని బిడ్డలారా, మనం బ్రతకూడదు. చూడండి అక్కడ అంటున్నాడు, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము ఏమైందంట అమ్మా, మెత్తబడిందా? ఆడతాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, వారికి నూతన హృదయాన్ని ఇస్తాను, వారి మాంసము హృదయాన్ని ఇస్తాను అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వింటలేదంటే అది మాంసపు హృదయమా, బండబారిపోయిన హృదయం? ప్రభు ఇక్కడ అన్నాడు, వాళ్ళ హృదయాలు ఎట్లాగున్నాయంట? కొవ్వి ఉన్నవి. వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ, ఎవరి వలన వచ్చింది ఈ రక్షణ? మనకి ఎవరి కృతజ్ఞతలు ఉండాలి?
డబ్బులు ఇచ్చేవాళ్ళకి కృతజ్ఞత, బట్టలు ఇచ్చేవాళ్ళకి కృతజ్ఞత, అట్లా ఉండకూడదు. మనకు రక్షణ ఇచ్చింది ఎవరంట? దేవుడు. నేను తప్పనండి, ఆ మాట అసలు తప్పను, దవదాటన అని నువ్వు అనొచ్చు. దానివల్ల నీకు రక్షణ లేదు. మనకు రక్షణ ఇచ్చిన దేవుని మీద మనం ఆధారపడాలి. చూడండి, కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురు గాక, వారు దాని విందురు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా ఎక్కడున్నాడంట? మనమేంది మా ఇల్లు కట్టలేదు అని ఏడుతున్నాం మనం. పౌలు గారికి ఇల్లు లేదంట. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంట? 2 సంవత్సరాలు అద్దెంట్లో ఉన్నాడంట. అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారిని అందరినీ సన్మానించి ఏం చేశాడు? అద్దె కొంటా కూడా వచ్చిన వాళ్ళందరికీ ఏం చేశాడు? సన్మానించాడు, గౌరవించాడు. పదా మీ ఇంట్లో కొంచెం కూర్చొని ప్రార్థన. మా ఇంట్లో స్థలమే లేదు అసలు అన్నా అనుకో. ఎప్పుడన్నా మా ఇంటికి రండి ప్రార్థన చేయండి అని పిలుస్తున్నారు ఎవరన్నా? నాకు వెళ్ళాలని ఉంటుంది, కానీ కొన్ని పరిస్థితులు, కొంతమంది మనుషులు, వారి ఆలోచనలు చూడండి. మనం ఇంటింటికి వెళ్ళి అమ్మ ఇట్లా ప్రార్థన జరుగుతుంది, అయ్యా అట్లా ప్రార్థన జరుగుతుంది రాండి అంటే నో. 9 సంవత్సరాలుగా ఈ మాటలు చెప్తానే ఉన్నాం. 9 సంవత్సరాలుగా ఈ రక్షణ సువార్త వచ్చి వినండి, విధేయత పొందండి, దేవుని కొరకు బ్రతకండి అంటే విననే విన్నాం. వాళ్ళ దగ్గర కూర్చుంటే మటుకు నీతి మాటలు, విధేయత మాటలు, వినయం మాటలు అనేక మంది చెప్తారు. మీ దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి, మనం పరిశీలన చేసుకోవాలి. అక్కడ అన్నాడు, అక్కడ దాని విందురు, వారు విందురు. ఫుట్నోట్లో విందురు అనే మాటకి ఏం చెప్పాడు చూడండి. అతడి సంగతులు చెప్పిన తర్వాత యూదులు తమలో తాము చాలా తర్కించుకొని వెళ్ళిపోయిరి అని 29వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని వలన ఈ నిరీక్షణ అన్యజనుల వద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరు. చూడండి, వాళ్ళు తిరస్కరించారు, దాన్ని చెప్పొద్దని మాకని అనటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడట? మన దాకా తెచ్చాడు దేవుని స్వార్థ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దాకా రావటానికి కారణం ఏంది? యూదులు ఆయన మాటని తిరస్కరించారు. అందువల్లనే సువార్త మన దగ్గరికి వచ్చింది. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి. ఈరోజు మేము విన్న మాటలు అవే. భయపడమాకండి, మీరు ముందుకు కొనసాగండి, ధైర్యంగా ఉండండి. ఎన్నో అడ్డంకులు మనకు రాలేదా? ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు రాలేదా? కానీ తన సంఘాన్ని నెట్టగలిగిన వాడు, పక్కకు త్రోసివేయగలిగిన వాడు ఎవడో లేడు. కాబట్టి నువ్వు నిలబడాలి, వ్యాపారం చేయి. దేవుని సన్నిధిలో వ్యాపారం చేయకూడదు, దేవుని కొరకు నిలబడ. చూడండి, రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తు గూర్చిన సంగతులు ప్రియమైన దేవుని బిడ్డలారా బోధిస్తూ ఆయన కొన్ని సంవత్సరాలు బ్రతికిన తర్వాత మరలా ఆయన్ని జైల్లో వేశారు. రోమీలు ఆయన ఏం చేశారంట? చిరచ్ఛేదనం చేసి చంపేశారు. ఒప్పుకుంటావు నువ్వు చిరచ్ఛేదనానికి? ఇంట్లో అసలు ఒక రెండు నిమిషాల ముందు రాని నువ్వు చంపండి రా నన్ను, ఎవరు ఆయన అల్లూరి సీతారామరాజు రోదర్ ఫోర్ట్ అన్నట్టు అంటావా? మాంచాన్ నీ కాళ్ళు మొక్కుతాను నన్ను వదిలేయ్యా అంటావు. అలవాటు అయిపోయింది కదా మనకి ఈ భక్తి. ఏదన్నా మనం ప్రభు క్షమించు నాయన క్షమించు అంటే తెల్లారంగా మళ్ళీ అదే చేస్తావు. పౌలు అట్లా చేయలే. బ్రతికితే క్రీస్తు. దేవుని కొరకు తన శిరస్సు తెగిపడిన దేవుని కొరకు నిలబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అపోస్తుల కార్యము సంఘ స్థాపన కొరకు, దేవుని మందిరము నిర్మాణం కొరకు, దేవుని వాగ్దానాలు మనలో నెరవేరటం కొరకు, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం జరిగించటం కొరకు, రాజుల ఎదుట మనం నిలవటానికి దేవుని వాక్యం ద్వారా మనకు ఒక గొప్ప సదావకాశం ఇచ్చాడు. నువ్వు రాజుల ఎదుట నిలబడాలి. నువ్వు అల్పుడివై ఉండొచ్చు, అజ్ఞానివై ఉండొచ్చు. నువ్వు నోటి మాట దేవునిది నీ నోట నుండి వినపడుతూ ఉండగానే అనేక మంది నిన్ను గౌరవించి కూర్చోబెట్టి నీ మాటలు వినేటట్లుగా
ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఉండాలి. పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒకసారి అపోస్తుల కార్యాలు, అపోస్తులందరూ దేవుని కొరకు హతసాక్షులైపోయారు. దేవుని వాక్యం ఎంత తెలిసినా కానీ మార్పు లేని మనుషులుగా మనం ఉండకూడదు. వాళ్ళు వినలేదు కనుకే నీ దగ్గరికి వచ్చింది. నువ్వు వినకపోతే నీకు శిక్ష తప్పదు. వినుట వలన విశ్వాసం కలిగిద్ది, చదువుటం వలన జ్ఞానము, దేవునికి దగ్గర అవ్వగలగం. అటు కృప మనం పొందుకున్నట్లుగా ప్రార్థన చేయి. అవిధేయంగా ఉండు మాకు. అయ్యా నన్ను క్షమించు నాయన, నీ పాత్రగా నన్ను వాడుకో. ప్రార్థించే అనుభవాలు నాకు నేర్పించు. ప్రార్థిస్తూ ఉండగా మిమ్మలను కన్నులారా చూడగలిగిన ఆ కృపను నాకు దయచేయండి. ప్రార్థనా పరుడుగా నేను ఎదుగునట్లు సహాయాన్ని దయచు. పౌలు గారు నాయన ప్రార్థించినప్పుడు నాయన స్వస్థపడినట్లుగా మేము ప్రార్థిస్తూ ఉండగా గొప్ప కార్యాలు మా ఎడల జరిగించండి. మా లోపాలను సరిచేయమని నోరు తెరిచి అడుగుదాం. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. అశ్రద్ధ గుండ మాకు దేవుని సన్నిధిలో అశ్రద్ధ గుండ భయభక్తులు కలిగి ఉండాలి అన్నాడు. నా యందు భయము భక్తి కలిగి ఉండాలి. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, ఇవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. దేవుని వాక్యానికి విధేయుని అవుతాను. అయ్యా తప్పక 2 అధ్యాయాలైన రోజు చదువుతాను ప్రభా. ఇది జీవము కలిగిన వాక్యము, ఇది జీవింపజేసే వాక్యము, ఇది బ్రతుకునిచ్చే వాక్యము, ఇది బాధ్యత పెంచే వాక్యము, ఇది పరలోకమునకు చేర్చగలిగిన వాక్యము, మరణ భయము లేకుండా మనల్ని బ్రతికించగలిగిన వాక్యము. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ రాత్రికాల సమయంలో ఆయన అపోస్తుల కార్యాలు చివరి అధ్యాయాన్ని అయ్యా మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. పౌలు గారి జీవితంలో అమూల్యమైన ఆయన సంగతులు మాకు తెలియజేశారు. అయ్యా ఒక నీతి కలిగిన జీవితాన్ని జీవించాడు ప్రభా. అయ్యా తన శరీరంలో ముళ్ళు ఉన్నప్పటికీ అయా ముళ్ళుకు భయపడక తండ్రి మీ సువార్తను ప్రకటించి అనేక దేశాలలో మిమ్మల్ని గురించి తెలియజేశాడు. అటువంటి మీ సేవకునికి అండగా తోడుగా మీరున్నారు. ఆ విధంగానే మాతో కూడా మీరు ఉండండి. విని నేర్చుకొని అనుసరించగలిగిన కృపను మాకు దయచేయండి. మాలో ఉన్న అధైర్యం తొలగించండి. విశ్వాసపు పరిమాణాన్ని పెంచి మీరు మహిమ పొందండి. అయా జ్వరాలతో, జలుబులతో, బలహీనతలతో హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి రోగము నుండి విడిపించేవాడవు నాయన. అయ్యా కృప చూపించండి తండ్రి. దయ చూపించి కనికరించి మా ప్రాంతంలో మీరు గొప్ప కార్యాలు జరిగించండి. మీరు ఆకర్షించండి నాయన. అద్భుతాలు చేయండి. మా బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా దర్శనాలు పొందుకున్నట్లు మీ కృపను దయచేయండి. మా బిడ్డలు విధేయత చూపిస్తూ ఉండగా కుటుంబాలను ఆశీర్వదించండి, బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డలని ఒక నూర్పుడి కత్తిలాగా నైనా బిడ్డలు ఉండటానికి మీ సన్నిధికి నడిపించే కృపను దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ